ఆనాడు చూడండి అన్న తమ్ముడు ఒక అడిగి ప్రవీణ్ కొంత వెనక్కి నిలబడినా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 12వ వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా మీడియా ప్రతినిధులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి పార్టీలో అత్యున్నత స్థానమైనటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబరుగా పనిచేయడమే కాకుండా అదేవిధంగా దేశంలో ఉండేటటువంటి 4 చట్టసభల్లో అంటే శాసన మండలిలో కావచ్చు, శాసనసభలో కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్లో ఉండేటటువంటి ఉభయ సభల్లో కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రిగా కావచ్చు, విద్యాశాఖ మంత్రిగా కావచ్చు, ఈ రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించినటువంటి యొక్క ముఖ్య నేతగా ఈ జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా ఆనాడు రామారావు గారు వచ్చి మున్సిపల్ కర్ణం వ్యవస్థను రద్దు చేస్తే రైతుల అయోమయంలో తమ పొలాలకు సంబంధించిన కాగితాలు ఎక్కడ దొరుకుతాయని ఆఫీసులు చుట్టూ తిరిగేటటువంటి రోజుల్లో పట్టాదారు పాస్బుక్ వ్యవస్థను తీసుకొచ్చి రైతులకు భూమి యొక్క హక్కులు కల్పించి ఆ యొక్క హక్కులను పుస్తక రూపంలో రైతులకు అందజేసినటువంటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఈ జిల్లాకు వస్తే సోమశిలకు సంబంధించినటువంటి పనులు పురోగతి కావచ్చు, అదేవిధంగా విద్యాశాఖలో కేవలం ప్రభుత్వం వల్లే విద్యను అందరికీ అందించలేము, ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యం ఉండాలని ఆనాడే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చి వాటిల్లో మళ్ళీ 50% ప్రభుత్వానికి సీట్లు కేటాయించేలా చేసి ఆ 50%లో మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు యొక్క రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తిగా కూడా మనం చూడాలి. ఈరోజు విద్యా వ్యవస్థ గురించి చాలామంది మాట్లాడతారు. నిన్న మన నెల్లూరుకు సంబంధించి ఎమ్మెల్సీ గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో విపరీతమైన మార్పులు తీసుకొచ్చారు, నాడు నేడులో అద్భుతంగా చేశారు, ట్యాబ్లు ఇచ్చారు. నేను ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నా, 5 సంవత్సరాల్లో ఒక టీచర్ రిక్రూట్మెంట్ చేశారా మీరు? బడులకు రంగులేశారు, కానీ విద్యా వ్యవస్థలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు, అదేవిధంగా మీరు బడులకు రంగులేశారు, 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సబ్జెక్ట్ టీచర్ తీసుకొచ్చారు. ఇవన్నీ కరెక్టే, కానీ 3వ తరగతి నుంచి ప్రాథమిక పాఠశాలలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రాథమిక విద్య ఎస్సీ, ఎస్టీల తండాలలో నడిచి వెళ్ళేటటువంటి అందుబాటులో ఉండాలని కొన్ని వేల ప్రాథమిక పాఠశాలలు ప్రారంభిస్తే ఆ ప్రాథమిక పాఠశాల నుంచి పిల్లల్ని కాస్త 3వ తరగతి నుంచి హై స్కూల్కి తీసుకొచ్చి సబ్జెక్ట్ టీచర్ విధానం అన్నారు, కానీ ఎక్కడా కూడా ఒక సబ్జెక్టుకు ఒక టీచర్ మీరు నియమించారు, జీవో ఇచ్చారు, కౌన్సిలింగ్లో పోస్టులని బ్లాక్ చేశారు. దీనికి నేను ఒక్కనే ఉదాహరణ, పర్వతనేని చంద్రశేఖర రెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తున్న 5 సంవత్సరాల కాలంలో ఒక్క టీచర్, ప్రభుత్వ టీచర్ మీరు కొత్తగా తీసుకొచ్చారా? 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్నారు. ఆ పిల్లల్ని కనీసం 3వ తరగతి పిల్లవాడు ఒక 2 కిలోమీటర్లు ఒక గిరిజన కాలనీ నుంచో, ఒక దళిత కాలనీ నుంచో ఆ హై స్కూల్కి ఏ విధంగా రావాలి, వాళ్ళకి ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఆలోచించారా? ఎన్ని వేల డ్రాప్ అవుట్స్ పెరిగాయి. అదేవిధంగా ట్యాబ్లు అన్నారు, బైజూస్కి సంబంధించి మీరు కంటెంట్ ట్యాబ్లు ఈరోజు ఆ బైజూస్ సంస్థ ఉందా? నాడు నేటికి సంబంధించి నేను చెప్తాను, నాడు నేటికి సంబంధించి నాడు నేటి ఫేజ్ 1 బాగానే జరిగింది. ఫేజ్ 2కి వచ్చేసరికి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ తీసుకొచ్చి ప్రతి ఒక్క వస్తువును కూడా కాంట్రాక్టర్లు టెండర్ల ద్వారా వాళ్ళకి లంచాలకి నాడు నేటిని సుముఖం చేసి ఈరోజు అక్కంపేటలో నేను ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని డెవలప్ చేసిన అక్కంపేట పాఠశాలలో ఈరోజు దగ్గరగా తల్లిదండ్రుల కంట్రిబ్యూషన్తో నాడు నేడు ఫేజ్ 2 కంప్లీట్ చేస్తే 85 లక్షల రూపాయలు ఇప్పుడు బిల్లులు రాక తల్లిదండ్రులు అవసరం పడుతున్నారు. కాబట్టి వ్యవస్థలో మనం తీసుకొచ్చిన మార్పుల వల్ల ప్రజలకు ఉపయోగం కలిగి ఉంటే ఈరోజు మనం 11 స్థానాలకు ఎందుకు పడిపోయాం? మనం తీసుకొచ్చినటువంటి వ్యవస్థలో ఉండేటటువంటి లోపాలు ఏంటి? మేము ఈ తప్పులు చేశాం, ఇవి సరిదిద్దుకుంటామని మాట్లాడకుండా ఎంతసేపు ఎదురుజాడు చేసి, కాబట్టి ఈరోజు తమిళనాడులో ప్రజలందరూ చూశారు,
ఏదో ఏఐడిఎంకే కాబట్టి అన్నా డిఎంకే ఏదో డిఎంకే అన్నా డిఎంకే రెండు ఉన్నాయిలే మనకి ఇంకా అంతకన్నా తిరిగి ఈరోజు అదే పరిస్థితి. వైసీపీనో టీడీపీనో కూటమో లేదనుకుంటే వైసీపీనో కాదు, ఆల్టర్నేట్ కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చేది కానీ, విభజన హక్కులు సాధించేది కానీ, బీజేపీతో కొట్లాడే పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఆదరిస్తారని అనుకుంటున్నాం. ఈరోజు ఏ విధంగా బీజేపీ పరిపాలన ఉందో మీరు ఒకసారి ఆలోచించుకునే ప్రజలు వేడుకుంటున్నాం. గతంలో ఎప్పుడు దేశ చరిత్రలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద కానీ, తృణమూల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద దాడులు కానీ, ఎలక్షన్ జరిగిన తర్వాత జరిగేటటువంటి హింస కానీ ఎక్కడా జరగలేదు. అదేవిధంగా ఈరోజు విజయ్ గారికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చి, ప్రజలు మద్దతు ఇచ్చి, మీరు యొక్క మెజారిటీ ఉండేటటువంటి నాయకులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. మీరు మనకు ఒక రాజ్యాంగంలో ఉంటే దాన్ని కాస్త పక్కన పెట్టి విజయ్ గారిని రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి చేయాలి, దాని గవర్నర్ వ్యవస్థ ఏ విధంగా అడ్డుపడుతుందో తమిళనాడులో మనం చూస్తున్నాం. గతంలో మీరు మణిపూర్లో కావచ్చు, గోవాలో కావచ్చు, కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు ఉన్నా కానీ కాంగ్రెస్కి అవకాశం ఇవ్వకుండా అక్కడ ఇబ్బంది పెట్టినట్టుగానే ఈరోజు విజయ్ గారు కేవలం కాంగ్రెస్ మద్దతు కోరనే ఉద్దేశంతో ఈరోజు విజయ్ గారిని ఏ విధంగా ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాలి అని ఒక దురుద్దేశంతో గవర్నర్ వ్యవస్థ పరిపాలిస్తుంది. బీజేపీ వాళ్ళు గవర్నర్ ఆఫీసుకి కాస్త లోక్ భవన్గా పేరు మార్చారు కానీ గవర్నర్ ఆఫీసులన్నీ కూడా ఈరోజు బీజేపీ కార్యాలయాలుగా మారాయనే దానికి ఈరోజు తమిళనాడులో జరిగినటువంటి ఒక యొక్క ఉదాహరణని నేను గుర్తుంచుకొని చెప్తున్నాను. కాబట్టి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహానేతకు నివాళులర్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు నిజంగా గొప్ప విషయం ఏంటంటే, జనార్దన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అంటే జనార్దన్ రెడ్డి అంబాసిడర్ లాగా ఈ దేశంలో అనేక చట్టసభల్లో 4 చట్టసభల్లో ఏకైక వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా, మంత్రిగా అనేక పదవులు అనుభవించారు. ఒక హెతల్ తేరే నర్సుని ఎమ్మెల్సీ చేసిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఒక వెల్డర్ని ఎంపీ చేసిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. అనేక ప్రాజెక్టులు, అనేక సంస్థలకి అధినేత అయిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. పేద, బడుగు, బలహీన వర్గాలకి నాయకుడు జనార్దన్ రెడ్డి. ఆయన చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే, ఆ రోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఈ యొక్క ఇందిరాభవన్ 87లో ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారిని తీసుకొచ్చి ఏఐసిసి అధ్యక్షులు ప్రధానమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఈ ఇనాగ్రేషన్కి తీసుకున్న వ్యక్తి ఎవరంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. అలాంటి వ్యక్తి మాకు లేకపోవడం చాలా దురదృష్టకరం. కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని దేశ ప్రజలు శాసిస్తున్నారు. త్వరలో ఎలక్షన్లలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఘనంగా ఈ జనార్దన్ రెడ్డికి నివాళులు అర్పించడం జరిగింది.